రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనము. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే కృపా సత్యము దేవుని యొక్క గొప్ప గుణములు ఇవి. ఎందుకంటే ఆయన అత్యంత కృప కలిగిన వాడు, ఎల్లప్పుడూ సత్యమునే అనుసరించి ఆయన నడుచుకునేటువంటి వాడు, ప్రవర్తించేటువంటి వాడు. కాబట్టి మనలను కూడా అలాంటి కృపను పొందుకొని ఆ సత్య మార్గంలో మనలను ప్రయాణించాలి అని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉంటున్నాడు. అందుకే ఆ కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుందంట. దేవుని కృప నీ యొక్క సత్య మార్గము నీ దోషములకు ఏమి కలుగజేస్తుంది? ప్రాయశ్చిత్తము కలుగజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనుష్యులు చెడుతనము నుంచి తొలగిపోతారు. నీవు మనుష్యుల యందు భయభక్తులు గనక కలిగి ఉంటే ఇంకా అనేక పాపాలు చేయనట్లు వారు బలాత్కారంగా నిన్ను ప్రేరేపిస్తారు. అయితే దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉంటే ఆయన బలమైన దక్షిణ హస్త బలమును నీకు చూపించి, నేను నిన్ను కాపాడతాను అనేటువంటి నమ్మకాన్ని నీలో పుట్టించి, నీవు చెడుతనమును అసహించుకొని సత్య మార్గంలో ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు వచ్చినా సరే తుదకు అదే నిజమైనది, దానిలోనే విజయం ఉన్నదని నీవు గ్రహించేటట్లు దేవుడు చేస్తాడు. అయితే నీవు ఒక అడుగు ముందుకు వేసినప్పుడు మాత్రమే, నీవు ఉన్న చోట కదలకుండా అన్నీ దేవుడే చేసేయాలి అనుకుంటే మాత్రం అవ్వదు. నీవు నీ యొక్క హృదయంలో కనీసము తలంచుకొని దాన్ని స్థిరంగా నేను చేయాలి ప్రభువా, నీవు నాకు దీనిని చేయుటలో సహాయము దయచేయి, నీతి మార్గంలో సత్య మార్గంలో నేను నడవటానికి నాకు కృప చూపించు అని ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధానంలో మొర్ర పెడతావో ఆయన నిన్ను బలపరిచి నిన్ను ఆశీర్వదించి అత్యద్భుతంగా నిన్ను నడిపిస్తాడు. ఆ యొక్క సత్య మార్గంలో ఆయన యొక్క కృపను అత్యధికంగా ఆయన నీకు అనుగ్రహించి నీవు చెడుతనము నుంచి, అంటే సమస్తమైన చెడ్డతనము నుంచి నీవు దూరం అయిపోయేటట్లు, ఆయన యొక్క నీతి యథార్థ మార్గములలో నీవు జీవించేటట్లు ఆయన అత్యధికమైన కృపనిచ్చి కాపాడుతాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాము. మనుషులకు భయపడుట అవసరం లేదు. మనుషులు పెట్టేటువంటి ఎలాంటి నిందలైనా అవమానాలైనా, లేకపోతే వారు బలవంతులు ధనవంతులు అధికారం కలిగిన వారు అనేటువంటి ఈ అశాశ్వతమైన తాత్కాలికమైన వాటిని చూచి నీవు భయపడవద్దు. దేవుడు అత్యున్నతుడు, యుగయుగములు పరిపాలించేటువంటి వాడు. మరి అలాంటి ఆయన తీర్పు ఇస్తే నీ జీవితం ఎలాగా ఉంటుందో అది ఒక్కసారి ఆలోచించు. వ్యర్థమైన మనుషులు పెట్టేటువంటి భయాలకు నీవు ఏమాత్రము లొంగిపోవద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు నడుచుకుంటే సమస్తమైన చెడుతనం నుంచి ఆయనే నిన్ను తొలగించేస్తాడు. అప్పుడు నీ యొక్క ప్రతి దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. కృప సత్యము ప్రతి దోషాన్ని తీసివేస్తాయంట. దేవుని యొక్క అత్యద్భుతమైనటువంటి కృప సత్య మార్గంలో నడవాలనేటువంటి నీ యొక్క స్థిరమైన నిర్ణయము నిశ్చయము హృదయములో కలిగి ఉంటే ప్రతి దోషానికి నీవు పరిహారమును ప్రాయశ్చిత్తాన్ని పొందుతావు. అప్పుడు దేవుని యందు భయభక్తులు నీవు కలిగి ఉంటావు. అప్పుడు సమస్త చెడుతనం నుంచి నీవు పక్కకు తొలగిపోయేటట్లు దేవుడు తన కృపను ఇంకా నీ ఎడల విస్తరిస్తాడు. మనమందరము దీన్ని అనుసరించి ఈ యొక్క అంత్యకాలంలో కృపా సత్యముల ద్వారా సత్య మార్గంలో యథార్థ మార్గంలో ప్రయాణిద్దాం. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనములు. అవును తండ్రి, నీ యొక్క అత్యధికమైన కృప సత్యముల వలన ప్రభువా దోషములకు, మా ప్రతి దోషములకు ప్రాయశ్చిత్తం మీరు అనుగ్రహించి ఉన్నారు. అదేవిధంగా నీ యందు భయభక్తులు కలిగి ఉంటే మేమందరము కూడా ప్రతి విధమైనటువంటి వ్యర్థతను చెడుతనమును విడిచి నీ యొక్క న్యాయ ప్రవర్తనలో యథార్థమైన మార్గంలో నడుచుకోగలం. కాబట్టి ఇట్టి కృప ఈ వాక్యంలో పాలిభాగస్థులవుతున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. సమస్త విషయాలలో ప్రతి ఒక్క బిడ్డను మీరు కృపా సత్యములను అనుసరించి నడుచుకునేటట్లు బలపరచండి. లోకంలో మనుషులు పరిస్థితులకు కలిగే భయాలు అన్నీ తొలగించి వేసి నీ యందు భయము మాత్రమే వారికి కలిగించి ఆ భయము అందరినీ కూడా చక్కని మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి అలాంటి మార్గంలోనే ప్రతి ఒక్క బిడ్డ నడిచి ఆశీర్వాదంలో నడుకునేటట్లు కృప చూపవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.